ఆదిలాబాద్ నుంచి సాయిరామ్ అనే ఆటో డ్రైవరు అక్కడి నుంచి ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఆదిలాబాద్ జిల్లా నుంచి హైదరాబాద్లో ఉన్నటువంటి తెలంగాణ భవన్ దగ్గరికి ఆటో కార్మికులు పడుతున్నటువంటి కష్టాన్ని చూడలేక వారి ఆత్మహత్యలను చూడలేక అన్ననైతే సైకిల్ యాత్రన నాడు బీఆర్ఎస్ పార్టీ భవన్కు రావడం జరిగింది. సో మరి ఆటో డ్రైవర్ అన్నలు పడుతున్నటువంటి కష్టాలే కావచ్చు, వారి ఆత్మహత్యలే కావచ్చు, మరి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వినూత్నంగా తెలియజేయాలని ఆయననైతే సైకిల్ యాత్ర పేరు మీదనైతే రావడం అయితే జరిగింది. ఆయన మనతో పాటు ఉన్నారు. సో మరిన్ని విశేషాలు అయితే ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే తప్పకుండా చేయాలి. అన్న నమస్తే. అన్న నమస్కారం అన్న, మరి ఏంటి వినూత్నంగా మీ యొక్క నిరసన సైకిల్ యాత్ర ద్వారా తెలియజేశారు అంటే మీరు పడుతున్నటువంటి గోసలే కావచ్చు, మీరు పడుతున్నటువంటి ఆవేదనలు బాధలే కావచ్చు, ఏ విధమైనటువంటి? ఇది ఆటో వాళ్ళంటే తక్కువ అంచనా కాదు. ఒక్క పల్లెటూరు కానీ హనుమల్లగూడి లేని విలేజ్ లేదు, ఆటో లేని ఊరు లేదు అని మన కేసీఆర్ సార్ కూడా ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. అయితే ఈ ఆటో గరీబ్ వాళ్ళు ఉన్నోళ్ళు అయితే ఆటోలు అయితే వాడరు, ఎక్కరు కూడా. గరీబ్ వాళ్ళ గురించి ఆటో కొనుక్కొని జీవనోపాధి చేసుకుంటూ పిల్లలని చదివించుకుంటూ వాళ్ళ బతుకుదేరు వాళ్ళు చేసుకుంటే ఇవాళ ఆటో ఫ్రీ బస్ వల్ల ఆటో చెట్ల కింద మూలకు పెట్టడం జరిగితే ఆ అతన్ని మానసికంగా బాధపడి ఏం ఆలోచించాలో తెలియలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పిల్లలు పోషించలేక ఎన్నో జాగాలని వార్తలలో విన్నా, మీడియాలలో చూసిన, సో ఎన్నో జాగాలలో నేను చూసి మస్తు బాగా అనిపించింది. నాకు కూడా ఆటో ఉండే, మా దగ్గర కూడా మస్తు మందిని చూసిన, ఎన్నో జాగాలు చూసిన. ఇట్లాంటి బాధలు ఎందుకు ఏ ప్రభుత్వం పట్టించుకోకపోతే వీళ్ళ పరిస్థితి ఏంది? నేను ఎన్నోసార్లు చూసిన. మన వేముల మారన్న గారు చాలా రోజుల నుంచి నేను కలిసిన, అన్న ఆధ్వర్యంలో నేను తిరిగినాం కూడా నిజామాబాద్ అక్కడ గురించి కూడా. తన చేసిన పోరాటం, తన పిలిపించిన పిలుపుకు ఎంతో ధైర్యంగా ఆటోలో ముందుకు సాగి ఇలా ఉన్నారంటే దాన్ని గవర్నమెంట్ ఇప్పుడు పట్టించుకోకపోతే వాళ్ళు ఎన్నో జాగాల 12,000 ఇస్తాం సంవత్సరంకు, పింఛన్ ఇస్తాం ఆటోలో కంటే ఏది పట్టించుకున్నప్పుడు ఈ ఆటో కార్మికుడు ఎట్లా బతకాలా? ఒక నిమిషం, ఇప్పుడు ఏంటంటే ఆటో కార్మికులకు సంబంధించి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పిర్రు, దాని తర్వాత బీమా ఇస్తామని చెప్పిర్రు. మరి ఇవన్నీ మీకు ఏం అందలేదా అన్న? ఎటువంటి సాగరం లేదు కదా, ఎటువంటి విచారం లేదు కదా. దాని గురించి పట్టించుకోకపోతే ఇలా ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకోకపోతే ఏం చేస్తారు చెప్పు? మానసిక బాధ లేక దీన్ని నేను తెలంగాణ భవనం దాకా తీసుకుపోతా. ఇది ముట్టడిస్తే 4 రోజులు సైకిల్ యాత్ర, ఎర్రటెండల జ్వరం వచ్చినా ఏమొచ్చినా బాధ కేగించి నేను ఇక్కడ దాకా మన ఆటోలందరూ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఆటో ఉన్న వాళ్ళందరికీ ధైర్యాన్ని అన్నా మనం పోరాడదాం, సాధించుకుందాం అని చెప్పేసి విధంగా నేను వచ్చిన ఇక్కడికి. వేముల గారి మారన్న ఆధ్వర్యంలో నేను కేటీఆర్ సార్ని కలిసినాను, ఈ విషయాలు చెప్పడం జరిగింది. ఈ విషయాలు దీని గురించి కూడా ప్రభుత్వం మనది వస్తున్నది, వచ్చినాక నేను ఆటో కార్మికులకు న్యాయం చేస్తానని చెప్పిండు. అట్లాంటిది మన వేముల వారి మారన్న ఆధ్వర్యంలో మాట్లాడడం జరిగింది. మారన్న కూడా దాని గురించి తీసుకెళ్తాం పెద్దల దృష్టికి అని చెప్పడం జరిగింది. ఇంకోటి మహాలక్ష్మి పథకం ద్వారానైతే ఇప్పుడైతే మీరైతే మోసపోతున్నారు, లేదంటే మీరు వెనుకబడుతున్నారు అనే విషయాలను అయితే చెప్పారు. మహాలక్ష్మి పథకం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ లాభపడుతున్నారు, మహిళలు అయితే సుభిక్షంగా బస్సులలో ప్రయాణం చేస్తున్నారు అని అంటున్నారన్న. మరి దాని గురించి ఏమైనా మాట్లాడతారు? మహిళలు బాగుపడుతున్నారు అంటారు. ఎవరు బాగుపడుతున్నారు ఒక్కసారి మంచి ఆలోచించండి. గవర్నమెంట్ ఎంప్లాయీస్ లేడీస్ ఆ మేడంలు ఒక్కొక్కరు 80,000-90,000 లక్ష రూపాయల జీతం తీసుకుంటున్నారు. వాళ్ళు ఫ్రీ పోయి ఫ్రీ వస్తున్నారు. వాళ్ళు మధ్యతరగతి కుటుంబాలు, రైతుల వాళ్ళు, మహిళలు, ఆటో కార్మిక మహిళలు, వాళ్ళు ఎంత వాళ్ళకైనా లాభం వస్తుందా? ఇవాళ కైకిలు కోల్పోయి పెళ్ళి ఉన్న పేరెంటం ఉన్నారు పోతురు, క్షేమగా మంచిగా వస్తుర్రు, సంతోషమే. కానీ దాని వెనుక లాభపడేది మధ్యతరగతి కుటుంబం వాళ్ళు గారు, ఎంప్లాయీస్ తప్ప. దాన్ని ఇప్పుడు మీరు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఏమని చెప్తున్నారు? ఆటో డ్రైవర్ యూనియన్ సంఘానికి సంబంధించి ఏమని చెప్తున్నామంటే, సార్ రేవంత్ రెడ్డి సార్ జీవనోపాధి కల్పించండి వాళ్ళకు, మా ఆటో కార్మికులని దృష్టిలో పెట్టుకొని మాకు తొందరగా న్యాయమయ్యేటట్టు మాకు ఏదైతే మీరు ఆజ్ఞానం ఇచ్చిరో ఆటోల కార్మికులకు దాన్ని నెరవేర్చాలని నేను కోరుచున్నాం సార్. మా ఆటో కార్మికులు అందరి ద్వారా మేము చెప్పడం జరుగుతున్నది.